ఇదే మొదటిసారండి ఇంత ఘోరం జరగడం. అదేటో తర్వాత చెప్తానులే మీకు. ఫస్ట్ అయితే మా పెద్దమ్మకి, అన్నయ్యకి, వదినకి పెళ్లి కార్డులు ఇచ్చేసి 3 రోజుల ముందు నుండి పెళ్ళికి రమ్మని చెప్పేసి పెళ్లి బట్టలు తీసుకోవడానికి బయలుదేరామండి. నేనైతే పెళ్లి బట్టలు కదా! ఒక 2500, 3000 అంతకు మించి రూపాయి కూడా పెట్టనని బయలుదేరానండి. కానీ ఇక్కడ ఏది పట్టుకున్నా నా రేంజ్‌కి మించే ఉన్నాయండి. ఈలోగా ఈ షాప్ ఆయన ఉద్దుద్దన్న బలవంతంగా ఈ కుర్తా వేయించేసారండి. సరే అది యేసుకున్నప్పటి నుండి మా మాయ, అక్క అయితే ఒప్పడం లేదండి. ఇది నీకు బాగుంది తీసుకోరా అని. మా అక్క అయితే మరీను నేను కొనుక్కోకపోతే అది అలిగేస్తుందండి. అంటే అంత బాగా నచ్చిందండి మా అక్కకి ఈ కుర్తా. అంటే నాకు కూడా నచ్చిందనుకోండి. కాకపోతే మనసులో మాత్రం ఏదో మూల ఒరేయ్ సొంతగా ఇది నీ రేంజ్ కాదు, ఎక్స్‌ట్రాలొద్దు. నీ రేంజ్‌లో ఏదుందో అది తీసుకొని గడిగడికి చెప్తుందండి మనసు. మా వోళ్ళే కాదు ఆ చుట్టుపక్కల ఉన్నోళ్ళు కూడా ఇది నీకు బాగుందిరా, బాగుందిరా అని అందరూ చెప్పడంతో బాగా టెంప్ట్ అయిపోయి సర్లే మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకుంటామా, మళ్ళీ మళ్ళీ ఇలాంటి బట్టలు కొంటామా, సరే కొనీద్దాంలే ఏదైతే అది అయిందని కొనేసానండి. కొన్నాను గానీ ఇంటికెళ్ళి మా అమ్మకి చూపిస్తే ఏటంటదా అనుకున్నాను గానీ, మా అమ్మ మాత్రం "నాయనా రాజులాగా ఉన్నావురా, నీకెప్పుడు మళ్ళీ ఇలా చూడగలను. పోన్లేరా కొనేసావు పోనీ మంచిదే అయిందిలే" అనేసి అన్నదండి మా అమ్మ. సర్లే గాని దీని రేట్ ఎంత చెప్పురా అంటారా? 8000 దాటి అయిందండి. ఓ సంతేనా అని కొంతమంది అనొచ్చండి. కాకపోతే ఆ 8500 నాకు చాలా ఎక్కువండి. నేనైతే ఒక సంవత్సరం మొత్తం ఆ డబ్బులతో బట్టలు తీసుకుంటున్నా.